వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులోని కోయంబత్తూరులో కలకలం జరిగింది. 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. మే 21న సాయంత్రం ఇంటి దగ్గరలో ఉన్నటువంటి షాప్ లో కిరాణా కొనటానికి బాలిక వెళ్ళింది. అయితే బాలిక మిస్సింగ్. ఆ తర్వాత కనిపించలేదు, తాను ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఎంతసేపు ఎదురు చూసినప్పటికీ బాలిక రాకపోతే ఒకసారి వెళ్లి చూసారు, ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో వెళ్లి బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇక బాలిక కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎంత వెతికినప్పటికీ కనిపించలేదు. ఇక చివరికి కన్నంపాలయం చెరువు సమీపంలో గాయాలతో బాలిక మృతదేహం లభ్యమైంది. అది చూసినటువంటి తల్లిదండ్రులు గుండెల అవిసేలా రోధించారు. ఇక కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. సూలూరు పోలీస్ స్టేషన్ ముందు బాలిక పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. ఇక మరొక వైపు చూస్తే సీఎం విజయ్ హామీ ఇవ్వాలని, న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం విజయ్. ఘటనను సీరియస్ గా తీసుకొని విచారించాలంటూ సీఎం విజయ్ చెప్పారు. ఇక వెంటనే విచారణకు ఆదేశించారు విజయ్. బాలిక మృతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి 12 రోజుల్లోనే నేరాల గ్రాఫ్ పెరిగిపోయిందంటే ఇప్పుడు ప్రతిపక్షాలు విజయ్ సర్కార్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, 10 ఏళ్ల బాలిక కిరాణా కొనటానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరొక వైపు కొత్తగా కొలువు తీరినటువంటి సర్కార్ని రిస్క్ లో పడేస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 12 రోజులు అవుతుంది. అయితే ఈ 12 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ప్రధానమైన నేరాలు జరిగాయి. అందులో స్మగ్లర్లు, గంజాయి, మహిళల మహిళలకు భద్రత ఇస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన విజయ్ పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతుందంటూ ఇప్పటికే ప్రతిపక్ష డిఎంకే నేరుగా ఆరోపణలు గురిపిస్తుంది. ఈ బాలిక ఏదైతే మిస్సింగ్ అయిన బాలిక వ్యవహారంపై అదే రోజు సాయంత్రం సీఎం స్టాలిన్ స్పందించారు. నేరుగా కఠిన చర్యలు ఏదైతే ఆ అమ్మాయిని వెతికి కనిపెట్టాలి, లేదు బాధిత ఏదైనా జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ నేరుగా విజయ్ ని సీఎం స్టాలిన్ కోరారు. ఒక కిరాణా సామాన్లు కొనేందుకు వెళ్ళి ఆ బాలిక మిస్ అయింది. పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరుసటి రోజు ఉదయం కన్నపాలయం చెరువు సమీపంలో ఆ అమ్మాయి మృతదేహం లభించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా ఉన్న కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాలిక పేరెంట్స్, బంధువులు, విద్యార్థులు, ఏదైతే స్థానికులు కూడా ఈ ఘటనపై రోడ్డుపైకి వచ్చారు, భారీ స్థాయిలో ఆందోళన చేశారు. అయితే దీని నుంచి సీఎం విజయ్ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినంత వరకు మేము బాడీ తీసుకోబోమంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన ఎట్టకేలకు విజయ్ ట్విట్టర్ వేదిక స్పందించారు. బాధిత కుటుంబానికి సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చూస్తే సీఎం విజయ్ అంటే నిందితుల విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచించేది లేదు, కఠినంగా శిక్షించాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కిరణ్, ఈ ఘటన పైన, తమిళనాడులో బాలికపై జరిగిన ఘటన పైన సీఎం అత్యంత కఠినంగా స్పందించారు. నేరుగా ఆ కుటుంబానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోపక్క ఇలాంటి అవమానీయ నేరాలను సహించబోమని ఆయన ఎక్స్వేర్ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారని, సమగ్రంగా విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. మహిళలు, పిల్లలపై ఘోరాలకు పాల్పడే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ తమిళనాడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నట్టు విజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం ఆదేశాలతో తమిళనాడు డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్ కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు చేరుకున్న తర్వాత ఆయన ఈ ఘటన పైన కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. విజయ్ పరిపాలన మొదలై దాదాపు 12 రోజులు అవుతుంది. 12 రోజుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 నేరాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రత లేదు. దీనికి విజయే బాధ్యత వహించాలి. హోంశాఖ, ప్రజాపాలన, ప్రజా భద్రత, ఈ మూడు శాఖలు కూడా నేరుగా సీఎం దగ్గరే ఉన్నాయి. సీఎం విజయే ఇందుకు బాధ్యుడవుతాడు. దీనికి సమాధానం చెప్పాల్సిందే విజయ్ పాలనలో 12 రోజులకే రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయంటూ స్టాలిన్తో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోతున్నాయి. అయితే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ఘటనపై స్పందించారు. విజయ్ వచ్చిన 12 రోజుల్లోనే లైంగిక దాడులు, గంజాయి స్మగ్లింగ్, రౌడీయుగం వంటి 30కి పైగా ప్రధాన నేరాలు జరిగాయి. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రధాన నిదర్శనం అంటూ ఆయన
నేరుగా వ్యాఖ్యలు చేశారు. మహిళలకు భద్రత ఇస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన విజయ్ పాలనలో బాలికలకు కానీ మహిళలకు కానీ రక్షణ లేకపోయింది. 12 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. వీటిపైన తీసుకున్న చర్యలు ఏంటంటూ నేరుగా ఇటు ఉదయనిధి స్టాలిన్, అటు స్టాలిన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ నేరుగా డిఎంకేతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేశారు. అయితే టీవీకే మంత్రి సంపత్, స్థానిక ఎమ్మెల్యే సుకుమార్ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున శిక్ష పడేలా చేస్తామంటూ ఆ కుటుంబానికి భరోసా కూడా ఇచ్చారనే సమాచారం మనకు వినిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తమిళనాడులో కోయంబత్తూరులో జరిగినటువంటి ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా హతమార్చినట్లుగా గుర్తించారు. మే 21న సాయంత్రం ఆ పాప ఇంట్లో నుంచి కిరాణా షాప్ కి తల్లి పంపించింది. జనరల్ గా కూడా మనం చూస్తూనే ఉంటాం, చిన్న పిల్లల్ని కానీ వీళ్ళని కిరాణా షాపులకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే అసలు పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకున్నా కానీ కాసేపు పక్కకు వెళ్ళినా కానీ భయపడాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ కిరాణా షాప్ కి వెళ్ళింది అంతే, ఇంకా ఆ పాప తిరిగి రాలేదు. ఇక తల్లిదండ్రులు వెతికారు, ఆ తర్వాత పోలీసులకు చెప్పారు, పోలీసులు సర్చ్ చేశారు, ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. కానీ తెల్లారి అక్కడే కన్నంపాలయం చెరువు సమీపంలో తీవ్ర గాయాలతో ఆ బాలిక మృతదేహం లభించింది. కార్తీక్, మోహన్ రాజ్ వీళ్ళిద్దరే అనుమానితులుగా ఉన్నారని వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొక వైపు తల్లిదండ్రులు అక్కడ విజయ్ని ట్యాగ్ చేస్తూ, సీఎం విజయ్ని ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళు కూడా న్యాయం చేయాలంటూ కోరారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విజయ్ ప్రభుత్వం కొలువు తీరాకే ఎక్కువగా కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు విజయ్ సర్కార్ కొత్తగా కొలువు తీరింది, మరొక వైపు 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించడం, ఈ విధంగా కూడా ఇప్పుడు విజయ్ పరిపాలన మీద కూడా ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తూ ఉన్నాయి.